నమస్కారం ఫ్రెండ్స్. భారత క్రికెట్ ప్రపంచంలో ఒక ఫీనిక్స్ పక్షి కథను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు శ్రేయస్ అయ్యర్ కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్నప్పుడు, బోర్డు తన సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి అతన్ని తొలగించినప్పుడు, వెన్నునొప్పి అతని ఆటను అడ్డుకుంటున్నప్పుడు అసలు మళ్లీ అతను క్రికెట్లోకి తిరిగి రావడం సాధ్యమేనా అని మాట్లాడుకున్నారు. కానీ ఒక ఫీనిక్స్ పక్షిలాగా మునుపటి కంటే రెట్టింపు శక్తితో, దేశం గర్వించే విజయాలతో తిరిగి రావడమంటే మామూలు విషయం కాదు. అందుకే టీమిండియా మోస్ట్ డిపెండబుల్ నెంబర్ 4 బ్యాటర్ ఐపీఎల్ చరిత్రలో 3 వేర్వేరు జట్లను ఫైనల్స్కు చేర్చిన ఏకైక కెప్టెన్గా మారాడు ఈ ముంబై కింగ్ శ్రేయస్ అయ్యర్. అయితే అసలు అయ్యర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? క్రికెట్లోకి ఎలా వచ్చాడు? షార్ట్ బాల్పై అతను ఎదుర్కొన్న విమర్శలు ఏంటి? కోహ్లీ అంత టాలెంట్ ఉండి కూడా ఇండియన్ టీంలోకి ఎందుకు రాలేకపోతున్నాడు? దానికి అయ్యర్ యాటిట్యూడే కారణమా అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీలో అయ్యర్ అంటే ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. శ్రేయస్ అయ్యర్ ప్రయాణం ముంబైలోని చెంబూర్ అనే ప్రాంతంలో మొదలైంది. 1994 డిసెంబర్ 6న ఒక మధ్యతరగతి కుటుంబంలో శ్రేయస్ జన్మించాడు. తండ్రి సంతోష్ అయ్యర్ మెర్సిడెస్ బెంజ్ కంపెనీలో పనిచేసేవారు. తల్లి రోహిణి అయ్యర్ ఒక తులువ కుటుంబానికి చెందినవారు. శ్రేయస్లో ఉన్న బ్యాటింగ్ ప్రతిభను అందరికంటే ముందు గుర్తించింది అతని తండ్రి సంతోష్ గారే. శ్రేయస్ చిన్నప్పుడు గల్లీల్లో ఆడుతున్నప్పుడే అతను బాల్ని ఎంత క్లీన్గా హిట్ చేస్తున్నాడో తండ్రి గమనించారు. వెంటనే తన కొడుకును ముంబై క్రికెట్కి గుండెకాయలాంటి శివాజీ పార్క్ జింకానాలో చేర్పించారు. అక్కడ దిగ్గజ కోచ్ ప్రవీణ్ ఆమ్రే దృష్టిలో శ్రేయస్ పడ్డాడు. ఆమ్రే గారు శ్రేయస్ ఆటను చూసి ఒక్కటే చెప్పారు, ఈ అబ్బాయిలో ఏదో ప్రత్యేకత ఉందని. అప్పటి నుండి శ్రేయస్కి ప్రవీణ్ ఆమ్రే కేవలం కోచ్ మాత్రమే కాదు, ఒక మెంటార్గా, తండ్రి లాంటి వ్యక్తిగా మారిపోయారు. కానీ ఈ ప్రయాణంలో శ్రేయస్ కేవలం విజయాలనే చూడలేదు. 16 ఏళ్ల వయసులో శ్రేయస్ ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొన్నారు. జూనియర్ లెవెల్ క్రికెట్లో వరుసగా విఫలమవుతుండటంతో అతను తన ఫోకస్ కోల్పోయాడు. ఆ సమయంలో ఏ తండ్రి అయినా కోప్పడతారు, కానీ సంతోష్ అయ్యర్ గారు మాత్రం అలా చేయలేదు. తన కొడుకు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని గ్రహించి అతన్ని ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇది వినడానికి వింతగా అనిపించినా శ్రేయస్ కెరీర్ను మలుపు తిప్పింది అదే. సైకాలజిస్టుతో మాట్లాడిన తర్వాత శ్రేయస్ మళ్లీ తన ఏకాగ్రతను సంపాదించుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిందేంటంటే, సక్సెస్ కి కేవలం టెక్నిక్ ఉంటే సరిపోదు, బలమైన మైండ్ సెట్ కూడా ఉండాలి. శ్రేయస్ ముంబై తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసినప్పుడు అతను సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 2015-16 రంజీ సీజన్లో ఏకంగా 1321 పరుగులు చేసి వివిఎస్ లక్ష్మణ్ తర్వాత ఒకే సీజన్లో 1300కి పైగా పరుగులు చేసిన రెండో ప్లేయర్గా రికార్డ్ సృష్టించాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ ఒక లెజెండ్ అని చెప్పాలి. 2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతన్ని 2.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అప్పుడతను ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ మాత్రమే. కానీ మొదటి సీజన్లోనే 439 పరుగులు చేసి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. 2018లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నప్పుడు కేవలం 23 ఏళ్ల వయసులో ఢిల్లీ పగ్గాలను శ్రేయస్కిచ్చారు. అప్పటి వరకు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండే ఢిల్లీ జట్టును 2020లో తన అద్భుతమైన నాయకత్వంతో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు వెన్నునొప్పి, భుజం గాయాల వల్ల అతను ఢిల్లీ కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలామంది శ్రేయస్ పనైపోయిందని విమర్శించారు. కానీ 2022లో కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 12.25 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. 2024లో కేకేఆర్కి మూడోసారి టైటిల్ అందించి భారతదేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిరూపించుకున్నాడు. కానీ ఈ విజయాల మధ్యలో ఒక పెద్ద వివాదం రాజుకుంది. 2024 ఫిబ్రవరిలో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించింది. దీనికి కారణం అతను రంజీ ట్రోఫీ మ్యాచ్లను ఆడలేదనే ఆరోపణ.
శ్రేయస్ తనకు వెన్నునొప్పిగా ఉందని చెబితే ఎన్సీఏ మాత్రం అతను ఫిట్గా ఉన్నాడని రిపోర్ట్ ఇచ్చింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. శ్రేయస్ ఐపీఎల్ కోసం దేశవాళీ క్రికెట్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ సమయంలో శ్రేయస్ పడిన వేదన మాటల్లో చెప్పలేం. ఎవరూ తన మాట నమ్మడం లేదని, తన లోపల చాలా కోపం ఉందని అతను తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే అతను విమర్శకులకు మాటలతో కాకుండా తన బ్యాట్తో సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆ కోపమే అతనిలో కసిని పెంచింది. ముంబైని రంజీ ఛాంపియన్గా నిలబెట్టాడు. కేకేఆర్ని ఐపీఎల్ విజేతగా మార్చాడు. ఫలితంగా 2025లో బీసీసీఐ మళ్లీ అతన్ని సగర్వంగా గ్రేడ్ బి కాంట్రాక్ట్లోకి చేర్చుకుంది. ఇక శ్రేయస్ అయ్యర్ మీద ఉన్న ప్రధాన విమర్శ షార్ట్ పిచ్ బంతులను ఆడలేడు అనేది. ప్రత్యర్థి బౌలర్లు అతనికి కేవలం బాడీలోకి బంతులు వేసి ఇబ్బంది పెట్టేవారు. ఇది విన్న ప్రతిసారి శ్రేయస్కి చిరాకు కలిగేది. దీనికోసం అతను తన బ్యాటింగ్ టెక్నిక్ను పూర్తిగా మార్చుకున్నాడు. కోచ్ అభిషేక్ నాయర్ మరియు ప్రవీణ్ ఆమ్రేలతో కలిసి గంటల తరబడి నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. తన స్టాన్స్ ను కొంచెం ఓపెన్ గా మార్చుకుని బౌలర్ బంతిని విడిచే ముందే ఒక బ్యాక్వర్డ్ స్టెప్ వేయడం అలవాటు చేసుకున్నాడు. ఇదతనికి బంతిని పిక్ చేయడానికి అదనంగా సెకండ్లో 100వ వంతు సమయాన్నిచ్చింది. దీని ఫలితమేంటో మనం 2026 ఐపీఎల్లో చూశాం. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలరైన జస్ప్రీత్ బుమ్రా వేసిన షార్ట్ బాల్ను శ్రేయస్ అద్భుతమైన సిక్సర్గా మలచడం అతని టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్ కి నిదర్శనం. ప్రస్తుతం అతను స్పిన్ బౌలింగ్లో ఇండియాలోనే నెంబర్ 1 బ్యాటర్ అని మాజీ సెలెక్టర్ సబా కరీం కూడా కొనియాడారు. శ్రేయస్ నాయకత్వ లక్షణాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. అతను ఏ జట్టుకి వెళ్లినా అక్కడ ఒక పాజిటివ్ కల్చర్ని బిల్డ్ చేస్తారు. పంజాబ్ కింగ్స్ జట్టు అతన్ని 26.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిందంటేనే అతని డిమాండేంటో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విన్ పర్సెంటేజ్ ఉన్న కెప్టెన్లలో శ్రేయస్ దాదాపు 60% విన్ పర్సెంటేజ్తో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను రోహిత్ శర్మ మరియు ఎంఎస్ ధోని లాంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టడం విశేషం. అతను కేవలం కెప్టెన్ మాత్రమే కాదు, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించే సర్పంచ్. అందుకే అభిమానులు అతన్ని ప్రేమగా సర్పంచ్ అని పిలుచుకుంటారు. శ్రేయస్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ జట్టు 2025లో ఫైనల్కు చేరుకుంది మరియు ఇప్పుడు ఈ 2026లో కూడా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో కూడా శ్రేయస్ తన ముద్ర వేశారు. 2021లో న్యూజిలాండ్పై టెస్ట్ అరంగేట్రం చేసినప్పుడే సెంచరీ మరియు హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 2023 ప్రపంచకప్లో 530 పరుగులు చేసి భారత్ను ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో 243 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి టీంకి టైటిల్ అందించాడు. ప్రస్తుతం అతను టీమిండియా వన్డే జట్టుకి వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్తులో అతను భారత్కి పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం అయ్యర్ సీనియర్ ప్లేయర్స్ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తాడని, అందుకే అతను టీమిండియాలోకి రాలేకపోతున్నాడని కూడా అంటారు. శ్రేయస్ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే అతను చాలా లగ్జరీ లైఫ్ను గడుపుతాడు. ముంబైలోని లోధా వరల్డ్ టవర్స్లో దాదాపు 18 కోట్ల విలువైన అపార్ట్మెంట్లో అతను నివసిస్తున్నాడు. అతనికి కార్లు అంటే చాలా ఇష్టం. అతని గ్యారేజ్లో లంబోర్గిని హురాకాన్, మెర్సిడెస్ G63 AMG వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతేకాకుండా అతనికి షూస్ సేకరించడం ఒక హాబీ. తన సోదరి శ్రేష్ఠతో అతనికి చాలా మంచి అనుబంధం ఉంది. సోషల్ మీడియాలో కూడా శ్రేయస్ చాలా యాక్టివ్గా ఉంటాడు. అతని సంపాదన మరియు బ్రాండ్ వాల్యూ చూస్తే అతను కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఒక ఐకాన్గా ఎదిగారని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే శ్రేయస్ అయ్యర్ ప్రయాణం మనకొక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మన పని మీద దృష్టి పెడితే విజయం దానంతటా అదే వస్తుంది. బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయినప్పుడు అతను కృంగిపోయి ఉంటే ఈరోజు మనం ఈ విజయాలను చూసేవాళ్ళం కాదు.
అవమానమే అతన్ని ఒక పోరాట యోధుడిగా మార్చింది. ప్రస్తుతం అతను టీమిండియాకు ఒక పిల్లర్లా మారిపోయాడు. తన నాయకత్వంతో మరియు బ్యాటింగ్తో భారత క్రికెట్ను మరిన్ని శిఖరాలకు చేరుస్తారని మనందరం ఆశిద్దాం. ముగింపుగా ఒక మాట. శ్రేయస్ అయ్యర్ తనపై వచ్చిన విమర్శలను తన ఎదుగుదలకు మెట్లుగా ఎలా మార్చుకున్నాడో చూశారు కదా. మీ జీవితంలో కూడా మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? మౌనంగా ఉండి మీ పనితో వారికి సమాధానం చెబుతారా, లేక ఆ విమర్శలను చూసి ఆగిపోతారా? దీని గురించి ఆలోచించండి. శ్రేయస్ అయ్యర్ కథలో మీకు నచ్చిన విషయమేంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.